ఆమ్లెట్ వేయటం వచ్చా? ఓకే, ఏం వేస్తున్నావు చెప్పు ఇంగ్రీడియంట్స్ మరి. కారం, 2 గుడ్లు, ఉప్పు, పసుపు, ఆనియన్స్, కొత్తిమీర, ఏంటి ఏమంటారు, మిరియాలు, చిల్లీ. కలుపు, మిక్స్ చేయి. చేతులు తీయటమే. నీకు కుకింగ్ ఇంట్రెస్టా? ఏదో అమ్మ కోసం చేస్తున్నావు, నీకు ఇంట్రెస్ట్ లేదా? ఉంది. ఓకే, బీట్ చేయి. ఏ భలే బీట్ చేస్తున్నావురా, ఎక్కడ నేర్చుకున్నావురా అలా బీట్ చేయాలని? అమ్మ అలా బీట్ చేస్తానా? అలా బీట్ చేయటం వల్ల ఏమవుతుంది? ఇంకా ఆమ్లెట్ ఇంకా ఎట్లా వస్తుంది? వెరీ గుడ్. ఓకే, ఎనఫ్. స్లోగా. వద్దు వద్దు, చాలు చాలు చాలు. ఒక్క నిమిషం. ఇలా ఒక నిమిషం ఇట్లా తీసుకుంటే 1 by 1 కింద పడిన తర్వాత ఎగ్ కింద పడితే స్మెల్ కిచెన్లో బాగా స్మెల్ వస్తుంది. అందువల్ల బయటకి ఏమి ఇది అవ్వకుండా ఉండాలి. ఓకే, ఇది పక్కన ఉంచేసుకొని పెనం పెట్టాను, ఉండు. అసలేదు కొద్దిగా ఆయిల్, ఎక్కువ ఆయిల్ వేయొద్దు, కొద్దిగా ఆయిల్ వేసి చేస్తున్నా. ఇప్పుడు వేసేసాయి స్లోగా, సెంటర్ నుంచి పక్కన పట్టుకొని. ఉడకనిచ్చిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత అప్పుడు వేయటం. ఆమ్లెట్ అన్ని పెనాన్ని వేయవచ్చా? ఏది దొరికితే దానిలో వేయవచ్చా ఆమ్లెట్? దేనిలో వేయాలి? వాడిన దానిలోనే వేయాలి. చపాతీ కాల్చిన దానిలో ఆమ్లెట్ వేయవచ్చు, దోశలు వేసిన దానిలో ఆమ్లెట్ వేయకూడదు. ఎందుకు వేయకూడదు? మళ్ళీ దోశ రాదు. అందువల్ల ఓపిక, కిచెన్లో ఉన్నప్పుడు చేతులు శుభ్రంగా ఉండాలి, జుట్టు ఫుడ్లో పడకుండా ఉంటాను, హెయిర్ని ముందుకు నీట్గా వెనక పెట్టుకోవాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, హెల్తీగా ఉండాలి. కిచెన్ హెల్తీగా ఉంటే మనం హెల్తీగా ఉంటాం. లేదు, ఇంకా ఉడకాలి. మనం హెల్తీగా ఉంటాం. కిచెన్ క్లీన్గా లేకపోతే మనకు కూడా జబ్బులు వస్తుంటాయి. అందువల్ల కిచెన్ని చాలా క్లీన్గా చూసుకోవాలి. ఇప్పుడు గరిటె తీసావు, గరిటెలో ఏదైనా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు అంట్లు సరిగ్గా తోమలేనప్పుడు సబ్బు ఏదో ఉన్నా కూడా మనకు జబ్బులు వస్తాయి. వెయిట్ చేయి, ఉడకనివ్వాలి కదా. బీ పేషెంట్ బేబీ, బీ పేషెంట్. స్లోగా. ఏయ్ బుజ్జి, నీ ఆమ్లెట్ మాత్రం కుమ్మని వాసన వస్తుందరా. ఆకలి మామూలుగా లేదు, భలే వాసన వస్తుందరా ఆమ్లెట్. ఇంకా దీనిలో ములగాకు కూడా వేయవచ్చు. నీకు టిప్పు చెప్పనా? ములగాకు వేయవచ్చు, పాలకూర వేయవచ్చు, పాలక ఆమ్లెట్ చేసుకోవచ్చు, తోటకూరతో కూడా కొన్నిసార్లు చేసుకోవచ్చు, లేత కూర ఉంటే. ఓకే, తీసేయవచ్చు. ఏయ్ బేబీ, తీసుకెళ్ళి నేను ఎప్పుడైనా అలా చెప్తానారా? నేను ఎలా చెప్తాను? జాగ్రత్తగా తీసుకెళ్ళి తిను అని చెప్తాను. అవి హ్యాపీ మీల్. ఆమ్లెట్ మీల్ కాదు కదా, ఆమ్లెట్. థ్యాంక్ యూ బేబీ.